ఖచ్చితత్వానికి నిలవెత్తిన దర్శనం కదండి యేసుప్రభు వారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము చేయి చెప్పున చేయువారే, నా తండ్రి చిత్తము జరిగించు వీరే వీరే వీరే. ఎంత బాగుంది చెప్పండి. అంటే తండ్రి ఇష్టాన్ని తెలుసుకున్నవారు ప్రభువుని వెంబడిస్తున్నారు. తండ్రి ఇష్టాన్ని గ్రహించిన వారు ప్రభువుని వెంబడిస్తున్నారు. అప్పటికి ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించి అనుసరించాలనుకున్న వారు ఎడతెగక యేసు ప్రభు వారిని వెంబడించడంలో భలే ఆసక్తి కనిపించారు. ఆ ఆసక్తి కనపరిచేసరికి యేసు ప్రభు వారు అన్నారు, వీరే నా తండ్రి చిత్తము ప్రకారము జరిగించు వీరే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లియు అన్నారు. అంత బాగుందో చూడండి ఈ మాట. అంటే తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవటం అంటే పరిశుద్ధత గురించి కదా. తండ్రి ఇష్టం అంటే మనం ఏమనుకున్నాం ఫస్ట్? ఇది మైండ్లో ఉండాలి మీకు ఎప్పుడు కూడా. మీకు ఇది ఫస్ట్ మనం చదువుకున్న వచ్చిన మైండ్లో ఉండిపోవాలి. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, మీలో ప్రతి వాడును తన తన ఘటమును ఎలా కాపాడుకొనవలెను అని ఎరుగుటయే ప్రభు చిత్తము, దేవుని చిత్తం అన్నాడు కదా.